దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఇదినో పరిశుద్ధ గ్రంథంలో ఉండి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. దేవుడు నా హృదయంలో వచ్చినటువంటి దేవుని మాట ఇదినో రాహాబు గురించి మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూస్తే రాహాబు యెరికో పట్టణ వాసి. ఆమె యెరికో గోడ మీద తన ఇంటిని కట్టుకొని వేశ్యగా ఉన్నటువంటి స్త్రీ. ఈ రాహాబు ప్రియదేవుని బిడ్డలారా, తన ఇంటిని యెరికో గోడ మీద కట్టుకొని ప్రత్యేకంగా స్వేచ్ఛగా అందరూ తన ఇంటికి రావటానికి అనుకూలంగా స్వేచ్ఛగా బ్రతుకుతున్నటువంటి స్త్రీ. ఈమె దేవుని మాటలు విని పట్టబడి తన హృదయాన్ని తెరచి దేవుణ్ణి తన రక్షకుడిగా అంగీకరించి ఇశ్రాయేల్ వంశంలో చేర్చబడినటువంటి స్త్రీ. అంతేకాదు, మన ప్రియరక్షకుడైన క్రీస్తు యేసు వంశావళిలో ఒక శ్రేష్టమైనటువంటి స్థానాన్ని పొందుకున్నటువంటి స్త్రీగా రాహాబు గురించి మనం చాలా పర్యాయాలు విన్నాం. ఇదిను ఆమెలో ఉన్నటువంటి కొన్ని లక్షణాల గురించి ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో ఉంచిన మాటలు రాహాబు గురించి దేవుడు తెలియచేసినటువంటి విషయాల్ని మనం ధ్యానం చేసుకుందాం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే రాహాబు అనే పేరుకి అర్థం ఏంటంటే గర్వం లేక విశాలత అని అర్థం. రాహాబు అనే పేరుకి అర్థం గర్వం లేక విశాలత అని అర్థం. అయితే ఈమె క్రీస్తుని ఎరగక పూర్వం గర్వంగా లోక సంబంధిగా బ్రతికింది. మనం చూస్తే యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో అక్కడ మనం చూస్తే నూను కుమారుడిని యెహోషువ వేగుల వారైన 2 మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యంగా యెరికోను చూడుడని వారితో చెప్పి షిత్తీము నుండి వారిని రహస్యముగా పంపెను. వారు వెళ్ళి రాహాబును ఒక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా దేశమును వేగుచూచుటకు ఇశ్రాయేలు యుద్ధ నుండి మనుషులు రాత్రి వేళ ఇక్కడికి వచ్చిరని యెరికో రాజుకు వర్తమానం వచ్చెను. ఇక్కడ యెహోషువ యెరికోను వేగు చూడటానికి 2 వేగులు వారిని పంపించాడు. యెరికోలో ఆ ప్రాకారాలు ఎలా ఉంటాయి, అక్కడ మనుషులు ఎలాంటి వారు, అక్కడ పంటలు ఎలా ఉంటాయి, అక్కడ పరిస్థితులు ఎలాగుంటాయి, వారిని మనం ఎలా జయించగలం, ఈ విషయాలన్నీ ముందుగానే తెలుసుకోవటానికి 2 వేగులు వారిని పంపించాడు. ఈ యెరికో అనే మాటకు అర్థం ఏంటంటే, యెరికో అనగా సువాసన కలిగిన దేశం. యెరికో దేవుని బిడ్డలారా సువాసన కలిగింది. మనం పరిశుద్ధ గ్రంథంలో 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తే ఏలియాను వెంబడించిన ఎలీషా ఏలియా దుప్పటితో ఏలియాలో ఉన్న 2 పాళ్ళ ఆత్మతో తిరిగి యెరికోకు వచ్చినప్పుడు యెరికో ప్రజలు అంటారు, దైవజనుడా, ఎల్లివాడా, మా ఊర్లో యెరికో పట్టణం ప్రాకారం మంచిదే, చాలా అందమైన పురం, చాలా అందంగా రమ్యంగా సువాసనకరంగా ఉంటుంది, కానీ నీళ్లు మంచివి కావు. నీళ్లు మంచివి కానందున భూమి నిస్సారమైపోయింది, మా నీళ్లు బాగు చేయమని ఆనాటి ప్రజలు ఎలీషా ప్రవక్తకి మొరపెట్టారు. ఈ యెరికో సువాసనకరమైంది, అందమైందే, కానీ దానిలో ఏం లేదంటే పిల్లరా, నీళ్లు ఊట మంచిది కాదు. ఓ మాటతో చెప్పాలంటే ఈ యెరికో అనే మాటకి మోసకరమైంది, లేకపోతే పైకి అందంగా కనపడద్దు కానీ ఆ అందానికి తగినటువంటి ఆశీర్వాదం లేనటువంటి ప్రదేశం. ఈ ఆశీర్వాదం లేనటువంటి ప్రదేశం ఓ మాటతో చెప్పాలంటే వేషధారణతో సమానం. అలాంటి పట్టణంలో ఉన్నటువంటి రాహాబు దేవుని బిడ్డలారా, ఈ యెరికోలో ఉన్నటువంటి ఆ మోసకరమైన జీవితం, ఆ వేషధారణ జీవితానికి అలవాటు పడిపోయి లోకంలో భయంకరంగా ఉన్నటువంటి క్రియలన్నీ తన జీవితంలో అనుభవిస్తూ జీవిస్తున్నటువంటి స్త్రీ. ఈమంతేకాదు, దేవుని వాక్యం సెలవిస్తుంది. యోహాను సువార్త 1 యోహాను పత్రిక 2:16లో లోకంలో ఉన్నవేంటి? శరీరాశ, నేత్రాశ, జీవపుటంబం.
ఇవి తండ్రి వలన కలిగినవి కావు. అయితే ఈమె లోకంలో ఉంది. ఎరుకో అనగా లోకం. ఈ లోకంలో ఉండి శరీరాశ, నేత్రాశ, జీవపుడంబు అనే ఈ లోక సంబంధమైన వాటితో తన జీవితాన్ని కొనసాగించుకుంటుంది. స్వేచ్ఛ, ఇచ్చలవిడి జీవితం, ఆనందం, సౌఖ్యం, సంతోషం, ఆ జీవితానికి ఏ విధమైన హద్దులు లేకుండా తన ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతూ ఆ ఎరుకో ప్రాకారం మీద ఇల్లు కట్టుకొని స్వేచ్ఛగా బ్రతుకుతున్న స్త్రీ. ఓ మాటతో చెప్పాలంటే ఈమె హృదయంలో ఏ విధమైన దేవుని భయం లేనటువంటి స్త్రీ, దేవునికి కానీ మంచి ప్రవర్తన గురించినటువంటి ఆలోచన కానీ లేనటువంటి స్త్రీ. రాహాబు ఎరుకోలో ఉంది. ఎరుకోలో వేశ్యగా జీవించినటువంటి రాహాబు. ఈమింటికి వేగులు వారు వెళ్ళారు. ఎందుకు వెళ్ళారంటే వాళ్ళు రాహాబు ప్రత్యేకంగా ఊరి వెలపలుంది, ప్రత్యేకంగా ఆ ఊరికి వేరుగా కట్టుకుని ఉంది. ఆ ఊరికి వేరుగున్న ఆమెను కలుసుకుంటే అక్కడ ఏం జరుగుతుంది విషయాలన్నీ తెలుస్తాయని వేగులు వారు రాహాబు ఇంటికి వెళ్ళారు. ఇలాంటి జీవితంలో ఉన్నటువంటి రాహాబు ప్రియదేవుని బిడ్డలారా, లోక సంబంధమైన వైఖరిలో బ్రతుకుతూ ఉంది. లోకంలో ఎవరున్నారంటే బయల్జెబూల్ ఆత్మ. ఇది దేవుని నియమానికి విరోధమైన ఆత్మ. బయల్జెబూల్ ఆత్మతో ఉన్నటువంటి ఆమె హృదయంలో దేవునికి స్థానం లేకుండా ఓ కఠినమైన మనసు, ఓ కఠినత్వమైన జీవితం. ఆమె వేశ్యావృత్తి చేస్తుంది. వేశ్య, ఆమెకి రాహాబు వేశ్య. ఈ వేశ్య వృత్తిలో తన హృదయాన్ని కఠినపరుచుకుంది. లోక సంబంధమైన ఆనందాలకి, వినోదాలకి, సంతోషాలకి అలవాటు పడిపోయింది. మాటతో చెప్పాలంటే ఈమె హృదయం పాపం విషయమై చాలా కఠినంగా మారిపోయింది. అలాంటి జీవితంలో ఉన్నటువంటి రాహాబు దేవుని బిడ్డలారా, వేగులు వారు ఎప్పుడైతే రాహాబు ఇంటికి వచ్చారో, ఎప్పుడైతే తన ఇంట్లో వారిని చేర్చుకుందో ఈ విషయం ఎరుకో రాజుకు తెలిసింది. ఎరుకో రాజుకు తెలిసి ఇశ్రాయేలులో నుండి వేగులు వారు మన ప్రాంతానికి, మన పట్టణాన్ని వేగు చుట్టానికి వచ్చిన విషయం తెలిసి రాహాబు ఇంటికి పంపించాడు. వేగులు వారు రాహాబు ఇంటికి వెళ్ళిన తర్వాత దేవుని బిడ్డలారా, ఆమెని ఏం చేసిందంటే మిద్ది మీద జనపకట్టల కింద దాచిపెట్టింది. వేగుల వారిని దాచిపెట్టి ఆ ఎరుకో రాజు పంపించినటువంటి పనివారు వచ్చి అడుగుతున్నారు, అమ్మా మీ ఇంటికి ఎవరైనా వచ్చారా? నాకు తెలియదయ్యా, ఎవరు రాలేదు, మా ఇంటికి ఎవరు రాలేదు అని చెప్పింది. ఒకవేళ కనుక గవిని వేయబడక తలికి మీరు కనుక వెళితే శీఘ్రంగా వాళ్ళని తరమొచ్చు అని చెప్పి రాహాబు చెప్పింది. వెంటనే ఆ పని వాళ్ళు వెళ్ళిన తర్వాత గవిని వేయబడిద్ది. మరలా గవిని వేయబడిన తర్వాత పట్టణంలోకి రావడానికి అవకాశం ఉండదు. ఈ టైంలో ఆమె ఏం చేసిందంటే, మనం చూస్తే దేవుని బిడ్డలారా, 2వ అధ్యాయం 8వ వచనం, ఆ వేగులు వారు పండుకొనకు మునిపే ఆమె వారున్న మిద్ది మీదకి ఎక్కి వారితో ఇట్లా, నేను యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వల్ల మాకు భయం పుట్టుననియు, మీ భయం వల్ల ఈ దేశ నివాసులందరికీ ధైర్యం ఇచ్చాడనియు నేను ఎరుగుదును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ప్రియులారా, రెండవదిగా రాహాబు ఒకటి, ఆమె వేశ్యా జీవితం కలిగి హృదయ కాఠిన్యం కలిగినటువంటి స్త్రీ, మోసకరమైన ఎరుకోలో ఉంటున్నటువంటి స్త్రీ. రెండవదిగా ఆమె వేగుల వారిని తన ఇంట్లో చేర్చుకుంది. ఎరుకో రాజు ఆ పనివారిని పంపించే లోపు వేగుల వారు ఆమెకి ఏం చెప్పారో మనకైతే తెలియదు. కానీ ఆమె ఎప్పుడైతే ఆ రాజు పంపించిన పనివారు వెలుపలికి వెళ్ళి గవిని వేయబడిద్దో, ఆమె ఆ రాత్రి వాళ్ళు పండుకోక తలికే ఆ ఇద్దరు వేగుల వారిని కలుసుకోవటానికి వెళ్ళింది. మిద్ది మీదకి ఎక్కి వాళ్ళతో అంటుంది, అయ్యా మీ దేవుడి గురించి నేను విన్నాను, ఆయన సర్వశక్తిమంతుడు, జీవము కలిగిన దేవుడు, ఎట్టి మనుషుడికైనా అమంటుంది. చూడండి 9వ వచనం, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వల్ల మాకు భయం పుట్టిననియు,
మీ భయం వల్ల ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈమె ఏమంటుందంటే, మా పట్టణాన్ని పాడు చేయొద్దయ్యా, మా పట్టణాన్ని నాశనం చేయొద్దని ఈ మాట్లాడకుండా, అయ్యా మీ దేవుడు యెహోవా ఈ దేశమును మీకు ఇస్తాడు, ఆయన ఏ స్థలాన్ని మీకు ఇస్తాడు అని వాగ్దానం చేశాడంటే తప్పకుండా మీకు ఇస్తాడు. అంతేకాదు మీ దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయన భయం సర్వజనుల మీదకి వచ్చునని నాకు తెలుసు. అంతేకాదు ఆయన భయం వల్ల ఈ దేశ నివాసులందరికీ ధైర్యం ఇచ్చాడని నేను ఎరుగుదును. నేను ఎలా ఎరుగుదునంటే, మీ దేవుని గురించి ఐగుప్తిలో ఫరో బానిసత్తులు ఇశ్రాయేలు ప్రజలు ఎలాగ విడిపించాడో, ఎర్ర సముద్రాన్ని ఆ నీటిని 2 పాయలుగా చేసి సముద్రంలో 6 నేలను చేసి అద్దరికి ఎలా నడిపించాడో, సిహోను ఓగుల్ని ఎలా హతమార్చాడో, ఈ విషయాలన్నీ మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయినాయి అంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈమె తన జీవితం వేశ్యావృత్తి అయినా, హృదయం పాప విషయంలో కఠినపరుచుకున్న జీవము కలిగిన దేవునికి భయపడుతుంది. దేవునికి స్తోత్రం. జీవము కలిగిన దేవునికి భయపడి అంటుంది. ఆ దేవుని గురించి విన్నప్పుడు మా గుండెలు కరిగిపోతున్నాయి. 11వ వచనంలో మేము వినిన ఆ సంగతి వింటిమి, మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయిను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషుని కరిను ధైర్యం ఏమాత్రం ఉండదు, నేను మీకు ఏ మాత్రం ఉండదు అని చెప్తుంది. మీ దేవుడి పైన ఆకాశమందు దేవుడు, క్రింద భూమి యందు దేవుడు. ఆ దేవునికి సకల దేశాలు జనులు భయపడాల్సిందే. కనుక ఆ దేవుని గురించి విన్నప్పుడు నా గుండెలు కరిగిపోతున్నాయి. పాపం విషయమైన రాతి గుండెగా మారిపోయిన రాహాబు వేసే గుండె దేవుని విషయమై ఆమె గుండె ఎలా మారిపోయింది తెలుసా? కరిగిపోతుంది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవుని భయం ఆమె రాతి గుండెను మాంసపు గుండెగా మార్చింది. దేవుని భయం ఆమె అంటుంది, నేను విన్నాను, మీ దేవుని గురించి విన్నాను, విన్నప్పుడు నా రాతి గుండె కరిగిపోయింది, మా గుండెలు కరిగిపోతున్నాయి. సిహోను ఓగును హతమార్చాడు, ఎర్ర సముద్రం పాయలు చేశాడు, ఆయన ఆకాశమందు దేవుడు, క్రింద భూమి యందు దేవుడు, ఎట్టి మనుషులకైనాను ఆ దేవుని దగ్గర ధైర్యం చెడును అంటుంది. గొప్ప దేవునిగా, జీవము కలిగిన దేవునిగా, సర్వశక్తిమంతుడైన దేవునిగా రాహాబు వేశ్య దేవుని అంగీకరించింది. జీవము కలిగిన దేవునికి భయపడుతుంది. ఒకటి, ఆమె స్థితి సరైంది కానప్పటికీ దేవుని స్వార్థ, దేవుని వర్తమానం ఎప్పుడైతే విందో తన హృదయాన్ని కఠినపరుచుకుంది. ఈనాడు చాలామంది దేవుని మందిరానికి వస్తున్నారు, కానీ కఠిన హృదయాలు, రాతి గుండెలు మాంస గుండెలుగా మార్చుకోకుండా, దేవుని వాక్యంతో మెత్తం చేసుకోకుండా, సర్వశక్తిని యొక్క ఆ జీవము కలిగిన దేవుని మాటల్లో ఉన్నటువంటి ఆ శక్తిని పొందుకోలేక కఠిన హృదయాలతో వెళ్తున్నారు. పిల్లరా, మనం చూస్తే ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకొని తన దేశాన్ని పాడు చేసుకున్నాడు. సౌలు తన హృదయాన్ని కఠినపరుచుకొని తన రాజ్యాన్ని, కుటుంబాన్ని పాడు చేసుకున్నాడు. ఈమె హృదయం కఠినమైందే కానీ దేవుని మాటలు ఎప్పుడైతే విందో తన రాతి గుండెను కరిగిపోయేటట్లుగా చేసుకుంది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఆయన మాట జీవము కలిగింది. దేవుని మాట విశ్వాసంతోనూ భయంతోనూ వణుకుతో ఎవరు ఆ వాక్యానికి లోబడతారో వారి హృదయాలు మెత్తని పరిచి నవనూతనమైన మార్గాల్లో నడిపించుటకు మనం ఆరాధించే దేవుడు సర్వశక్తిమంతుడు. స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఈ రాహాబు వేసులో కొన్ని విషయాలు నేను పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో ప్రేరేపించిన విషయాలు. ఈమె పిల్లల అన్యురాలైనప్పటికీ దేవుని మాటకు చాలా భయపడిపోతుంది. భయపడి తన హృదయంలో దేవునికి చోటిచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి భయపడింది. ఆమె వలె మన హృదయాల్ని కఠినపరుచుకోకుండా సర్వశక్తిమంతుడైన జీవము కలిగిన దేవుడు, ఆకాశమందు దేవుడు, భూమి యందు దేవుడు, రాజుల అధికారులు అహంకారుల గర్వాన్ని అణిచి
జీవము కలిగిన దేవుడిని నిరూపించుకోవటానికి శక్తివంతమైన కార్యాలు చేసే దేవుడని రాహాబు ఉంది. ఈనాడు దేవుని పిల్లలారా, ఎన్నో వాక్యాలు, ఎంతమందో ప్రసంగికులు ఎన్నో విధాలుగా యూట్యూబ్ ద్వారా అనేక విషయాల్లో ఈనాడు స్వార్థమానం మనకు వినపడుతుంది. కానీ హృదయాలు మారట్లా, పరివర్తన చెందట్లా, ప్రభుకి ఇష్టమైన జీవితం చేయలేక హృదయ కాఠిన్యంతో అందరూ నశించిపోతున్నారు. రాహాబు జీవితం మన జీవితానికి ఒక స్ఫూర్తిదాయకంగా తీసుకుని మన పితరులు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి అన్యుల్ని దేవుడు అందరినీ ఏర్పరచుకున్నప్పుడు వారి జీవితాలు దేవునికి ఇచ్చి గొప్ప ఆశీర్వాదకరమైన జీవితాలు చేసి దేవునికి మహిమ తెచ్చారు. అలాంటి వారిగా మనం కూడా ప్రభు సన్నిధిలో ఉందుము గాక. ఆమేన్.